ఈ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి డాక్టర్ వృత్తి, డాక్టర్ ప్రొఫెషన్ ప్రాప్తం గురించి డిస్కస్ చేయబోతున్నాను. DNA ఆస్ట్రాలజీ ప్రకారము మనము మెడికల్ రిలేటెడ్ జాబ్స్ కానీ ప్రొఫెషన్స్ కానీ ఏ కర్మ వస్తుంది అని చూసినట్టయితే సూర్యకర్మను తీసుకుంటాము. అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలకు సూర్యకర్మ ఉంటుంది. అదే విధంగా కేతు గ్రహానికి సూర్యకర్మ ఉంటుంది. కాలపురుషునికి 12వ భావమైన మీనానికి కూడా సూర్యకర్మ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే మామూలుగా ఒక ప్రొఫెషన్ లేకపోతే సర్వీస్ లేకపోతే జాబ్కి మనము 6వ భావాన్ని 10వ భావాన్ని తీసుకుంటాము. కాబట్టి ఈ మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ కి 12వ భావాన్ని కూడా తీసుకుంటాము. సో ఇలా మెడికల్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ అంటే డాక్టర్ గాని లేకపోతే క్లినిక్ గాని లేకపోతే మెడికల్ రిలేటెడ్ షాప్స్ గాని వాళ్ళకి 1, 6, 10, 12 కనెక్టివిటీ ఉంటుంది. అదేవిధంగా లేకపోతే 1, 6, 10 కేతు కనెక్టివిటీ ఉంటుంది. ఇది ఒక ప్రైమరీగా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ కనెక్టివిటీ ఉండి మనకు గాని సూర్యకర్మ గాని ఉంటే వాళ్ళు MBBS గా, డాక్టర్ గా, సర్జన్స్ గా అవుతారు. అంటే 1వ భావానికి గాని 6వ భావానికి గాని 10వ భావానికి గాని 12వ భావానికి గాని సూర్యకర్మ ఉండాల. లేదా 1వ భావాధిపతి, 6వ భావాధిపతి, 10వ భావాధిపతి, 12వ భావాధిపతి వచ్చి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలలో ఉండాల. ఇది లేకపోతే 1వ భావంలో గాని 6వ భావంలో గాని 10వ భావంలో గాని 10వ భావంలో గాని 12వ భావంలో గాని ఏదో ఒక గ్రహం వచ్చి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలలో ఉండాలి. ఇలా ఉంటే ఆ జాతకము డాక్టర్ MBBS చేసేదానికి ప్రాప్తం అని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు 1, 6, 10, 12వ భావాధిపతులకి సూర్యకర్మ నక్షత్రాల్లో లేవు. అదే విధంగా 1, 6, 10, 12వ భావాలలో ఏదో ఒక గ్రహం వచ్చి సూర్యకర్మ నక్షత్రాలలో లేదు. కానీ మనం చూసినట్టయితే 1వ భావాధిపతి గాని 6వ భావాధిపతి గాని 10వ భావాధిపతి గాని 12వ భావాధిపతి గాని 12వ భావాధిపతి నక్షత్ర చారలో ఉంటే వాళ్ళకి కూడా డాక్టర్ ప్రొఫెషనే వస్తుంది. కాకపోతే కొద్దిగా సర్జన్స్ కాకుండా దానికంటే చిన్న స్థాయిలో ఉండేవి వస్తాయి. మనం ఉదాహరణకు చూసినట్టయితే చైల్డ్ స్పెషలిస్ట్ అలాంటివి. ఇది సెకండ్ కేటగిరీ. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పుడు కేతువుకి సూర్యకర్మ ఉంటుంది. ఈ కేతు అనే గ్రహము 12వ భావంలో ఉన్న, 6వ భావంలో ఉన్న, 10వ భావంలో ఉన్న, 1వ భావంలో ఉన్నా గాని సూర్యకర్మని ఇస్తుంది. ఇలాంటి వాళ్ళకు కూడా డాక్టర్ ప్రొఫెషన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకరి కుటుంబంలో ఎవరైనా గాని రాశి పడిన నక్షత్రం గాని, లగ్నం పడిన నక్షత్రం గాని, లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్రలో ఉంటే వాళ్ళ కుటుంబ పరంపరలో లేకపోతే వాళ్ళ కుటుంబంలోనే ఎవరో ఒకరు మెడికల్ రిలేటెడ్ జాబ్స్ చేస్తారు. అంటే మెడిసిన్ కి సంబంధించిన వృత్తుల్లో ఖచ్చితంగా ఉంటారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. 1వ భావాధిపతి గాని 6వ భావాధిపతి గాని 10వ భావాధిపతి గాని 12వ భావాధిపతి గాని అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో ఉండడం, లేకపోతే 1వ భావంలో గాని 6వ భావంలో గాని 10వ భావంలో గాని 12వ భావంలో గాని ఏదైనా గ్రహము వచ్చి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్రలో ఉంటే వాళ్ళకి డాక్టర్ ప్రొఫెషన్ చేసేందుకు జాతకం పర్మిషన్ ఇస్తోంది.
నేను ఇప్పుడు చెప్పిన అంశాలన్నిటినీ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, మీ బంధువుల్లో ఎవరైనా డాక్టర్ వృత్తిగా చేస్తూ ఉంటే వాళ్ళల్లో చూస్తే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అనేది ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.